శ్రీ గౌరీపరమేశ్వరుల ఆలయ పునఃప్రతిష్ఠకు విచ్చేసిన భక్తులందరికీ స్వామివారి కృప కలగాలని దుర్గవానిపాలెం గ్రామ అధ్యక్షులు గంట్యాడ గురుమూర్తి అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 75వ వార్డు దుర్గవానిపాలెంలో వేంచేసిన శ్రీ గౌరీపరమేశ్వరుల ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం గ్రామ అధ్యక్షులు గంట్యాడ గురుమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గంట్యాడ గురుమూర్తి ప్రత్యేక పూజలలో పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామ పెద్దలు మాట్లాడుతూ ఆలయ అర్చకులు, శైవాగమ ప్రతిష్ఠాచార్యులు, బ్రహ్మశ్రీ కానాథ భట్ల సుబ్రహ్మణ్య ఫణిశర్మ శివాచార్యులు వారి సమక్షంలో అనేక మంది శైవాగమ వేద పండితులచే ప్రతిష్ఠ కార్యక్రమం జరగడం శుభపరిణామమని అన్నారు. వేద పండితుల సమక్షంలో విఘ్నేశ్వర పూజతో ప్రారంభమైన పునఃప్రతిష్ఠా కార్యక్రమం పుణ్యహవాచనం, పంచగవ్య ఆరాధన, మార్జనలు, గత్తాన్యాసం తదితర కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. అనంతరం యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ కలశ ధ్వజ, నవగ్రహ మరియు శివపరివార దేవతల ప్రతిష్ఠ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. తదనంతరం మహాపూర్ణావం, శివపార్వతుల కళ్యాణంతో నూతన ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. అనంతరం భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, తిప్పల గురుమూర్తి రెడ్డి, తిప్పల దేవాన్ రెడ్డి, ఉరికోటి చందు, కోన తాతారావు, గంధం వెంకట్రావు, గడసాల అప్పారావు, పెంటకోట శంకర్రావు, ఖాతా బాలకృష్ణ, డివి వెంకట అప్పారావు, కాకినాడ అప్పలరాజు, ములకలపల్లి ప్రకాష్, మొలకలపల్లి పెంటయ్య, ఎల్లబిల్లి వెంకట్రావు, గంట్యాడ పోలయ్య, గంట్యాడ అప్పలరాజు, కాకినాడ పెంటారావు, వంగలపూడి ఈశ్వరరావు, పెదపూడి రాము, దొమ్మేటి రమణారావు, గంట్యాడ కుమార్, గ్రామ కమిటీ, కోర్ కమిటీ, గుడి నిర్మాణ కమిటీ సభ్యులు మరియు పెద్ద ఎత్తున భక్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చంద్రుడు తర్వాత కుజుడు అక్కడ స్థాపయామి పూజయామి బృహస్పతి ద్రవణం దే చత్ర బృహస్పతి గ్రహంత్రమావాయామి స్థాపయామి పూజయామి. శుక్రుడండి, శుక్రం భద్రాదేవో శుక్రగ్రహ
स्थापयामि पूजयामि शमग्निरग्निभिस्करजन्नस्तमतु सूर्यः भात्मनपादवस्तुतः शिरग्रहणावहयामि स्थापयामि पूजयामि हयालचित्रामदोदय सदामृतस्तदा गयाचनष्टया व्रता यन्त्रमावाहयामि स्थापयामि पूजयामि केतवंడి ఓం కేతం గృణ్మన్న కేతమేవేశోమర్యా వేషజ సముషద్ధిరజాయత కేతగణేంద్రమాదాహయామి స్థాపయామి పూజయామి అయ్యా అందరూ నమస్కారం చేసి చెప్పండి బుద్ధి ఉపశాంతయే కుర్వా అరిష్టేతు సంప్రాప్తే గురు పూజంచ ధారయేత్ గురు జ్ఞానం ప్రపక్ష్యామి పుత్ర గమనించాలి. అలాగే ద్రవ్యాలు వేసిన తొందరగా వేసుకోవాలని విగ్రహాలు పెడితే వేయడానికి ఉండదు. ఓం నమః శివాయ. ఈరోజు దుర్గవానిపాలెం సీతానగరం దగ్గర దుర్గవానిపాలెంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకమంతా గంటాడి గురుమూర్తి గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ ఎంతో సంకల్పంతో ఒక బ్రహ్మాండమైనటువంటి దేవాలయాన్ని నిర్మించారు. ఇది గౌరీ పరమేశ్వర శివాలయం. ఇది చాలా కాలంగా వీళ్ళు ఈ నిర్మాణం చేయాలని, భక్తులకు అందుబాటులో తీసుకురావాలని వీళ్ళు చేసినటువంటి కృషికి ప్రతి ఒక్కరు కూడా అభినందించవలసిందే. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇంత చక్కటి నిర్మాణం అనేది జరగలేదు. ఖచ్చితంగా భక్తులందరూ కూడా ఈ దేవాలయాన్ని వినియోగించుకొని భవిష్యత్తులో ఈ దేవాలయం ఒక ప్రసిద్ధిగా ఈ పెదగంట్యాడ మండలంలోనే ఒక పెద్ద దేవాలయంగా కూడా కీర్తి ప్రసిద్ధి తెచ్చుకుంటుందని చెప్పేసి కూడా ఆశిస్తూ ఈ సంకల్పంలో పాల్గొన్నటువంటి ఈ గ్రామ పెద్దలకు కానీ, ఈ కమిటీ సభ్యులకు కానీ, ముఖ్యంగా మమ్మల్ని ఆహ్వానించినటువంటి గురుమూర్తి గారు కానీ, కాకినాడ పెంటాల గారు కానీ, పరదేశి గారు కానీ, మిత్రుడు వంశీ గారు కానీ, అలాగే నాతో పాల్గొన్నటువంటి పెద్దలు తాతా బాలకృష్ణ గారు, దీనికి కూడా ఆయన పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేశారు. అలాగే గరసాల అప్పార గారు, రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ శివుడి తాలూకు ఆశీస్సులు అందరూ కూడా ఉండాలని చెప్పేసి కూడా మనసుగా కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. దుర్గవానిపాలెం గౌరీ పరమేశ్వర ఆలయం ఈ రోజు గంటాడి గురుమూర్తి గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఈ రోజు గుడి ఓపెనింగ్ అనేది జరగడం జరిగింది. ఈ రోజు విగ్రహ ప్రతిష్ఠ చేయడం, అలాగే ఈ కార్యక్రమానికి అందరు పెద్దలైనటువంటి గంధ వెంకటరావు గారు, గరసాలప్పారావు గారు, నాయకులందరూ విచ్చేయడం జరిగింది. అలాగే ఈ ఏరియాలో ఇంత శివాలయం అనేది ఇంత పెద్ద ఏరియా అక్కడ లేదు. ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి వచ్చిందంటే ఇక్కడ మంచి భక్తులతో నిండిపోయి ఈ గుడి అంతా కూడా అత్యంత రష్ గా ఉంటుంది ఎప్పుడుని. అలాగే ఈ కార్యక్రమం ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా నన్ను కూడా ఆహ్వానించడం జరుగుతుంది. దానికి ఈ కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా ఈ రోజు భాగస్వామ్యం చేసినందుకు గుడి కమిటీ వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నా నమస్కారం. దుర్గవానిపాలెంలో గౌరీ పరమేశ్వరుల తాలూకా ఆలయాన్ని ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి ఈ కమిటీ వారందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ఈ ఆహ్వాన కమిటీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ దేవాలయాన్ని మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పూర్తిగా వినియోగించుకోవాలని, అందరికీ కూడా పరమేశ్వరుడు ఏంటంటే మంచి ఆరోగ్యాన్ని, మంచి ఐశ్వర్యాన్ని, మంచి అభివృద్ధిని ఇవ్వాలని, వారి ప్రతి ఒక్కరి తాలూకా మనో సంకల్పాన్ని నెరవేరేటట్టు ఆ భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను అభిప్రాయపడుతూ మొత్తం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. దుర్గవానిపాలెం గౌరీ పరమేశ్వర ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం మరి ఉదయం నుంచి కూడా అంగరంగ వైభవంగా కార్యక్రమం జరిగింది. మరి గౌరీ పరమేశ్వర ఆలయంలో వినాయకుని విగ్రహం కానీ, నిమజ్జనం చేయడం ప్రతిష్ఠ చేయడం కానీ, శివుడి యొక్క శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి అదేవిధంగా పార్వతీదేవిని కూడా ప్రతిష్ఠ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ధ్వజస్తంభం, చండీశ్వరుడు, బలిపీఠం ఈ కార్యక్రమాల నుంచి ఉదయం నుంచి కూడా ప్రతిష్ఠ గత 3 రోజుల నుంచి కూడా ప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి దానిలో భాగంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా అదేవిధంగా నవగ్రహాలు కూడా కార్యక్రమం కూడా జరిగింది. ఈ రోజు మరి మొట్టమొదటి ఈ ప్రాంతానికి శివాలయం ఏదైనా ఉందంటే దుర్గవానిపాలెం శివాలయం. గత 40-30 సంవత్సరాల తర్వాత
మరి ఆ కాలంలో కట్టినటువంటి శివాలయం పాడైపోవడం వల్ల మళ్ళీ తిరిగి ఆ నిర్మాణాన్ని పునఃప్రతిష్ఠ చేసి మళ్ళీ కొత్త ఆలయాన్ని ప్రతిష్ఠ చేయడం అనేది జరిగింది. మరి ఇప్పుడు కూడా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో భక్తులకి ఉదయం నుంచి కూడా యోగాలు చేసి హోమాలు చేసి మరి భక్తుల నుంచి కానీ ప్రజల నుంచి కానీ ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఉదయించి క్రికెట్లు ఆడుతున్నటువంటి శివాలయంలో మరి అన్న సమారాధన కార్యక్రమం కూడా ఎక్కువగా జరుగుతూ ఉంది. ఏంటంటే మా కండిషన్ వల్ల చాలా ఎక్కువగా రద్దీగా ఉంది. ఐటమ్ అయితే ఉంది, కానీ ఏంటంటే జనాలు ముట్టుకోవడం వల్ల తనకు ఇబ్బందిగా ట్రబుల్గా ఉంది. కాబట్టి ఏదేమైనా కూడా ఈ ప్రాంత శివాలయ కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా ముందుండి దుర్గవానపాలెం శివాలయం ఇంకా అభివృద్ధి చెందాలని, దాంతో భాగంగానే మాకు ఉన్నటువంటి మా గ్రామస్తులు కానీ మా గ్రామ పెద్దలు కానీ మా గ్రామ కోర్ కమిటీ పెద్దలు కానీ యువకులు కానీ అదేవిధంగా అన్ని పార్టీ రాజకీయ నాయకులు గారు ఈ కార్యక్రమంలో అఖిలపక్షంగా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు భక్తులు కానీ మా గ్రామస్తులు కానీ అందరికీ కూడా పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఈ ఆలయాన్ని కూడా మంచి అభివృద్ధి చెందే విధంగా మరి భక్తులందరూ కూడా శివలింగాన్ని కూడా ఆకర్షించే విధంగా గతంలో ఏ విధమైనటువంటి శివలింగం ఈ ప్రాంతానికి ఈ శివాలయంలో ఏ విధంగా ఉండేదో అదే విధంగా ఈ శివలింగాన్ని కూడా మంచి శివలింగాన్ని ఏర్పాటు చేశాం. అందరికి కూడా భక్తులు కిటకిటలాడే ఒకేసారికి సుమారు 300 మంది ఒకేసారి ట్రిప్ లో లేచేటటువంటి అవకాశం కూడా కల్పించి ఇక్కడ ఉన్నటువంటి శివాలయం కాదు, ఇక్కడ ఉన్నటువంటి గుళ్ళు అన్నింటిలో పెద్ద గుడి దుర్గవానపాలెం శివాలయము ఆ కార్యక్రమాన్ని మరి మేము అందరూ కూడా విజయవంతం చేశాం. కాబట్టి ఆ విధంగా ప్రజలందరూ కూడా ఇంకా ఈ వినియోగించుకొని ఇంకా భక్తులందరూ కూడా ఎక్కువగా ఈ అభివృద్ధి చెందే విధంగా ఈ ఆలయాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మీ అందరం కూడా భక్తులందరినీ కూడా కోరుతూ నేనంతా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులు కానీ ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు కానీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువకులు కానీ అందరూ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చేస్తూ అదేవిధంగా మాకు సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీ అన్న ఎప్పుడు కూడా ధన్యమై ఉంటారని చెప్పేసి తెలియజేస్తూ వారందరికీ కూడా మేము కంటిన్యూగా ఒక శుభాభినందనలు తెలియజేస్తూ వారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పెద్దలకు ఛానల్కు గౌరవనీయులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఈ పార్వతీ పరమేశ్వర విగ్రహానికి ప్రతిష్ఠ చేయడానికి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి జంటేడు గురుమూర్తి రెడ్డి గారికి, మా అప్పలరాజు గారికి, ఇంకా తదితరులు అందరూ చాలా మంది ఉన్నారు. కొద్దిగా పేరు పేరున ధన్యవాదములు. నాకు ఈ సహాయ సహకారాలు భగవంతుడి దేవాలు అందినందుకు చాలా 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 సంతోషపడుతున్నాను. అలాగే భక్తులందరూ కూడా ఊరు గ్రామస్తులు అయితే కానీ ఫ్రెండ్స్ అయితే కానీ ప్రతి ఊరి నుంచి వచ్చిన భక్తులు కూడా చాలా సహాయ సహకారాలు అందించారు. తెల్లవారుజామున కూడా మళ్ళీ నందీశ్వరుడు విగ్రహానికి కూడా చాలా సహాయ సహకారాలు చేసుకుని వచ్చాము. దగ్గర ఒక 150 మంది వరకును. తర్వాత చైన్ వారు కానీ మిగతా చాలా మంది సహాయ సహకారాలు అందించారు. వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా మా ధన్యవాదాలు. ఊరి పెద్దలకు గ్రామస్తులు కూడా చాలా చాలా ధన్యవాదాలు. అందరికి నమస్కారం. ఈరోజు చాలా శుభదినం, చాలా ఆనందంగా ఉంది. దుర్గవానపాలెం 10 గంటల ఏరియాలో మరి ఆలయ పునఃప్రతిష్ఠ భాగంగా ఈరోజు ఎంతో చక్కగా సంబరాలు అంబరం అంటే విధంగా మరి శివాలయ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు మరి ముందుగా మరి గణపతి అలాగే అమ్మవారు అలాగే అయ్యవారు మరి స్వామివారి విగ్రహాలు ప్రతిష్ఠ చేసుకుని అలాగే ఆలయ శిఖర దర్శనం కూడా మరి ఎంతో మంది భక్తులు చేసుకుని ఎంతో చక్కని వాతావరణంలో ఇలాంటి కార్యక్రమాలు చేయాలనుకున్నా భవిష్యత్తు కాలంలో ఆధ్యాత్మిక రంగంలో కానీ అన్ని రంగాల్లో కానీ చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో మరి ఆధ్యాత్మిక ఉంది తప్ప మిగతా చేయలేని కార్యక్రమాలు ఉంటాయి. మరి ఈ కార్యక్రమంలో మరి పిఎస్ఆర్ గ్రూప్ మమ్మల్ని ఆహ్వానించి మీ అందరి మరి స్వామివారి కృపకు పాత్రలు చేసేందుకు మీ అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా గంటెడ గురుమూర్తి గారికి కానీ మరి బ్రదర్కి కానీ మరి ప్రతి ఒక్కరికి కూడా వెంకటరావు గారికి కానీ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మా ఆర్సీ మహేష్ గారికి కానీ మరి ఏజెంట్ అందరికీ కూడా మరి చక్కని వాతావరణం మాకు సపోర్ట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గదగంటేడ దుర్గవానపాలెం గ్రామంలో చాలా పురాతన శివాలయం పునర్ప్రారంభించడం జరిగింది ఈ రోజు. ఎందుకంటే అది చాలా పురాతనది, సుమారు 40 సంవత్సరాల పైబడిన శివాలయాన్ని ఈ రోజు ఎంత గ్రాండ్ గా శివలింగాన్ని వాళ్ళు ప్రతిష్ఠించడం జరిగింది. కాశీ నుండి తీసుకొచ్చిన శివలింగాన్ని ముఖ్యంగా ఎవరెవరైతే దాతలు ఈ రోజు మాకు సహకరించారు ఇంత గ్రాండ్ గా జరగడానికి ముఖ్య కారకులైన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మా పిఎస్ఆర్ గారికి అతిథిగా ధన సాయం చేశారు.
ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మాకు చాలా వరకు ఇంత గ్రాండ్గా జరిగిందంటే చాలా వరకు అందరూ ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు తోచిన ధన సాయం చేసి ఈ రోజు ఈ గుడి ఇంత బాగా గ్రాండ్ గా ఈ చుట్టుపక్కల ఉన్న శివాలయంలో పెద్ద శివాలయంలో ఈ రోజు ఈ గుడి ఉండడానికి కారణం ప్రతి ఒక్కరికి ఎవరెవరో ధన సాయం చేశారు అందరికీ, అలాగే గ్రామ కమిటీ సభ్యులందరికీ, ఈ పెద్ద ఉత్సవం చేసిన ప్రతి ఒక్కరికి నా పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. ఈ రోజు మరి దుర్గవానిపాలెం గ్రామంలో శ్రీ గౌరీ పరమేశ్వరుల ఆలయ ప్రతిష్టాపన మహోత్సవానికి మరి ఇక్కడ ఆలయ నిర్వాహకులు చాలా ఘనంగా ఏర్పాటు చేశారు. ఒక 40 ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయాన్ని మళ్ళీ ఇక్కడ పునర్నిర్మించే కార్యక్రమంలో భాగంగా చేసిన కార్యక్రమం నిజంగా భక్తులందరికీ కూడా చాలా కన్నుల పండుగగా ఉంది. ఇక్కడ ఆలయం కూడా చాలా విశాలంగా పార్వతీ పరమేశ్వరుల్ని, అలాగే గణేశ్వరుల్ని, అలాగే దుర్గమ్మని కూడా ప్రతిష్ఠించి ఒక ఆలయ ఈ యొక్క దుర్గా కమిటీ అధ్యక్షులైన గంటెడ గురుమూర్తి గారు సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో ఇక్కడ ఎంత చక్కగా కార్యక్రమం నిర్వహిస్తున్న మిగతా ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఆ పార్వతీ పరమేశ్వర ఆశీస్సులు ఈ యొక్క గ్రామ ప్రజలందరిపైన, రాజా ప్రజలందరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొంచిన అవకాశం నాకు కల్పించేందుకు మరొకసారి కమిటీ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దుర్గవానిపాలెం శ్రీ గౌరీ పరమేశ్వర ఆలయం 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు నుంచి కూడా మహోత్సవాలు జరుగుతున్నాయి. దుర్గవానిపాలెం గ్రామ శివాలయము ఈ 6వ తారీఖుని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఉదయం 9 గంటలకి ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. మరి పూజా కార్యక్రమం కూడా యోగా ఇవన్నీ కాల్చడం, వేలాది సంఖ్యలో భక్తులందరూ రావడం. మరి ఈ ఆలయంలో 1983 నుంచి కూడా ఈ ప్రాంతంలో దుర్గవానిపాలెం ప్రాంతంలో శివాలయం ద్వారాగా అనేక మందికి మరి పూజల ద్వారా శివుడి ద్వారా ఎంతో మందికి ఉపాధి ఆయుర ఆరోగ్యాలు కూడా ఎన్నో కోవల ద్వారా ఎన్నో మేలు జరిగాయి. తన అంతరం కొత్తగా అప్పుడు మరి ఎక్సైజ్ చేయడము, మరి విగ్రహ ప్రతిష్ఠ కూడా ఈ రోజు జరగడము, మరి ఆలా సంఖ్యలో కూడా చాలా మంది ధన సాయం డొనేషన్ రూపంలో మరి కోవలకు ఇవ్వడము, ఈరోజు పెద్ద శివాలయంగా దుర్గవానిపాలెం గ్రామంలో స్థాపించడము. దాని ద్వారాగా ఈ రోజు మరి ఈ పూజా కార్యక్రమం అయిపోయిన అనంతరం మరి మధ్యాహ్నం 1 గంట దగ్గర నుంచి మరి అన్న సంతర్పం కూడా వేలాది మందికి భక్తులకి మరి కార్యక్రమం జరుగుతుంది. మరి సంఘం కమిటీ మరి గంటాడి గురుమూర్తి గారు, మరి ఎలవిల్లి వెంకట్రావు గారు ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ కమిటీ ద్వారాగా ఊరి విలేజ్లో పెద్దలు, అడ్వైజర్లు, కోర్ కమిటీలు మరి అందరూ ఆధారంలో మరి విలేజ్ సంఘంలో ప్రతి ఒక్క గ్రామం ప్రతి విలేజ్ నుంచి కూడా డొనేషన్లు ఇవ్వడం, మరి అన్ని విలేజ్లు కూడా పెద్దలు కూడా సహకరించి తాళికి తగ్గనట్టు డొనేషన్లు ఇవ్వడం, మరి జిఎంసీ వారు కూడా చాలా మంది మాకు సహకరించడం, మరి కోవలు భవిష్యత్తులో అనేక కుటుంబాలకి ఈ కోవల ద్వారా ఆశీర్వాదాలు పొందాలని, మరి అందరూ కూడా సంతోషం ఆయురారోగ్యాలతో ఉండాలని మీ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. కరియంట్యాల్లో దుర్గవానిపాలెం గ్రామంలో శ్రీ గౌరీ పరమేశ్వరుల విగ్రహ ప్రతిష్ఠ మరియు కలప ప్రతిష్ఠ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా దిగ్విజయంగా జరిగింది. ఇది గంటాడి గురుమూర్తి వెంకట్రావు గారు కమిటీ ఆధ్వర్యంలో మొన్న 4వ తారీఖుల నుంచి కూడా ఈరోజు మొదలెట్టి యజ్ఞ యాగాదులతోటి, హోమాలతోటి మంచి ప్రత్యేకమైన పూజా కార్యక్రమం చేసి వేద పండితుల ఆశీర్వచనాలతో వాళ్ళ ప్రతిష్టా కార్యక్రమం, కలస కార్యక్రమం జరిగింది. దీనికి ఈ ప్రాంతంలోనే ఈ పరమేశ్వరుడికి ఒక చరిత్ర ఉంది. ఎందుకంటే దుర్గవానిపాలెంలో మన 1983 నుంచి కూడా నిర్వాసిత ప్రజలకు శివాలయంలో నుంచి పరమేశ్వరుడు వాళ్ళ ఆశీస్సులు అందిస్తున్నాడు. మరి ఇంత పెద్ద దేవాలయం ఈ ప్రాంతంలో ఉండడం ఇక్కడ భక్తులందరికీ ఒక గర్వకారణం. మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ మహాశివుని ప్రార్థిస్తూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ. చాలా సంతోషం. దాదాపు 1980-82 ప్రాంతంలో మేమందరం స్టీల్ ప్లాంట్ ఇచ్చి ఇక్కడికి నిర్వాసితులకు వచ్చిన తర్వాత దుర్గవానిపాలెంలో గౌరీ పరమేశ్వర ఆలయం ఒక్కటే మొట్టమొదటిగా నిర్మించబడింది. ఈ ప్రాంతంలో అందరం కూడా భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి అందరం కూడా శివరాత్రి రోజు కానీ మిగతా పుణ్య కార్యక్రమాల రోజు కానీ ఇక్కడికి వచ్చి అందరం కూడా భగవంతుని దర్శించుకునే వాళ్ళం. శివయ్యని గడిచిన 50 సంవత్సరాల నుంచి అదే పనిగా నడుస్తున్నందున కొంత
ఈ భవనం కానీ ఈ ఆలయం కానీ కొంత పాడుపడింది, పరిసరాలు. దాన్ని మళ్ళీ సోదరుడు గంటేడు గురుమూర్తి గారు మరి ఇతర గ్రామ పెద్దలందరూ సహకారంతో మళ్ళీ పునర్నిర్మాణం చేసి ఇవాళ ప్రతిష్ట కార్యక్రమం కూడా చేశారు. ఇంత మంచి చక్కనైనటువంటి భవనం మళ్ళీ నిర్మించారు. భవనం మీన్స్ ఆలయం. ఆలయంతో పాటు విశాలమైనటువంటి ప్రాంగణం, చుట్టుపక్కల అందరూ భక్తులు వచ్చి పూర్తిగా భగవంతుడి సేవలో ఉండే విధంగా, సేద తీరే విధంగా నిర్మించారు. వాళ్ళందరికీ హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ మరొకసారి పేరు చెప్పలేదు అనుకోవద్దు, కానీ మా సోదరుడు గంటేడు గురుమూర్తి గారు ఆధ్వర్యంలో ఇతర పెద్దలు, గ్రామ కమిటీ అండ్ దేవాలయ కమిటీ సభ్యులందరూ కలిసి మూకుముడిగా పనిచేశారు. ఇందులో కులాలకి మతాలకి తావు లేకుండా అందరూ కలిసి ఇది నిర్మాణం చేశారు. ఈ గుడి తరతరాలుగా మా గురించే కాదు కానీ భవిష్యత్ తరాలకు కూడా ఇక్కడ పార్వతీ పరమేశ్వర ఆలయం దుర్గవనపాలెం అనేటువంటిది ఎప్పటికీ కొనసాగుతూ ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ వారికి నిర్మాణం చేసినటువంటి పెద్దలందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మన పెద్దగంటాడ దుర్గవనపాలెం గ్రామంలో వేచేసినటువంటి శ్రీ గౌరీ శంకరుల యొక్క, గౌరీ పరమేశ్వరుల యొక్క దివ్య ప్రతిష్టా మహోత్సవం త్రిధన దీక్ష పూర్వకంగా సంకల్పం చేయడం జరిగింది. మరి శైవాగమ విధానంగా మరి శైవాగమ ప్రతిష్టాచార్య ఆలయ అర్చకులు కాలనాన భట్ల సుబ్రహ్మణ్య పని శర్మ గారి యొక్క బ్రహ్మత్వంలో అనేక మంది శైవాగమ పండితులచే చక్కగా 3 రోజుల దీక్షగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్య ప్రాసన, అస్త్రరాజార్చన, ఉదక శాంతి, వాస్తు పూజ, వాస్తుబలి, వాస్తు హోమము, పర్యగ్నీకరణము ఇత్యాది అనేక కార్యక్రమాలు చేసుకుని రోజు ఉదయం 9:36 ప్రతిష్టా సుముహూర్తం చేసుకోవడం జరిగింది. శాంతి కళ్యాణం, మహాదాశీర్వచనం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు శైవాగమ విధానంగా జరపడం జరిగింది. లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాన్నంతా కూడా గ్రామస్తులు చేయడం జరిగింది. స్వస్తి.